రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా కులగణన చేసిన తర్వాతే ఎస్సీ వర్గీకరణ చేయాలని మాల యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. కులగణనను మార్చి 10వ తేదీ వరకు కాకుండా మరో 6 నెలలు పొడిగించాలని కోరారు. ముఖ్యంగా దళితులకు సంబంధించిన 2025 సెన్సెస్ ప్రకారమే వర్గీకరణ చేయాలని కోరారు. 70 లక్షలు ఉన్న దళితులకు దాదాపు 22 నుంచి 23% రిజర్వేషన్ రావాలని కోరారు. తెలంగాణలో ఉన్న దళితులంతా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరారు. ఎస్సీ కులగణన చేయకుండా 2011 జనాభా లెక్కల ప్రకారం వర్గీకరణ చేస్తే సుప్రీంకోర్టు తీర్పును అవమానించినట్టే అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మాలలను ఏకం చేసి మాలల విద్యార్థి గర్జన సభ పెద్ద ఎత్తున నిర్వహిస్తామని పిలుపునిచ్చారు. మార్చి 10th వరకు పొడిగిస్తున్నామని చెప్పేసి అని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. మార్చి 10th కాదు, దాదాపు 6 నెలలు పొడిగించాలని చెప్పేసి అని మేము వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా దళితులకు సంబంధించిన 2025 సెన్సెస్ ప్రకారమే ఈ రిజర్వేషన్ వర్గీకరణ చేయాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు 70 లక్షలు ఉన్నటువంటి దళిత వర్గాలకు దాదాపుగా 22 నుంచి 23% రిజర్వేషన్ వస్తుంది. దీన్ని యావత్ తెలంగాణలో ఉన్న సంఘాలన్నీ కూడా గుర్తించాలని చెప్పేసి అని గుర్తు చేస్తూ, ముఖ్యంగా మందకృష్ణ గారు, మీరు ఈ రోజు బీజేపీ పార్టీ కనుసన్నల్లోనే ఉంటూ మీరు బీజేపీ కదా ఈ యొక్క సెన్సెస్ చేయాలి, ఎందుకు బీజేపీ మంత్రులను బీజేపీ ఎంపీలను మీ అన్న నరేంద్ర మోడీని కులగణన చేసిన తర్వాతనే రిజర్వేషన్లు పంపిణీ జరగాలని ఎందుకు మాట్లాడతలేరు? ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మొత్తం బీసీల కులగణన చేసింది, కానీ ఎస్సీ కులగణన చేయలే. ఎస్సీల కులగణన చేయకుండా 2011 సెన్సెస్ ప్రకారం మీరు లెక్కలు తీస్తే ఇప్పుడున్న సుప్రీంకోర్టు తీర్పునే మీరు అవమానించినట్టు అని చెప్పేసి అని మేమైతే భావిస్తా ఉన్నాం. తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకి, మాల నిరుద్యోగులకి, మాల విద్యార్థులకి, కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నటువంటి మా తమ్ములకు అన్యాయం జరిగే విధంగా రోస్టర్ పాయింట్ ఉంది. మార్చి 1st వీక్ లోనే మాలల విద్యార్థి గర్జన నిర్వహించబోతా